Anemia is not just due to a nutritional deficiency. It can be because of a genetic blood disorder known as thalassemia. Hi, this is Dr. Samatha Kiranmay, consultant obstetrician gynecologist, Mahavir Hospital. సో అందరూ రొటీన్గా అనీమియా అని అంటే అది కేవలం ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందని మాత్రమే అనుకుంటారు. కానీ మీకు రెగ్యులర్గా హై డోస్ ఆఫ్ ఐరన్ ఇచ్చినా కానీ మీకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే దేర్ క్యాన్ బీ ఏ జెనెటిక్ డిజార్డర్ విచ్ యూ గాట్ ఫ్రమ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్, అండ్ బికాస్ ఆఫ్ దట్ యువర్ అనీమియా ఈజ్ నాట్ ఇంప్రూవింగ్. సో దిస్ ఈజ్ నోన్ as thalassemia. సో ఈ థాలసీమియాలో కూడా టైప్స్ ఉంటాయి, లైక్ మైనర్, ఇంటర్మీడియట్ అండ్ మేజర్. సో థాలసీమియా మైనర్లో మైల్డ్ అనీమియా ఉంటుంది, మేజర్లో సివియర్ అనీమియా ఉంటుంది. సో మైల్డ్ అనీమియా వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడదు, కానీ సివియర్ అనీమియా ఉన్న వాళ్ళకి మాత్రము రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఫ్రమ్ ద బర్త్ అవసరం పడుతుంది అనమాట. సో ఈ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల వాళ్ళ బాడీలో ఐరన్ ఓవర్లోడ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఒక ఫీమేల్ చైల్డ్లో ప్యూబర్టీ నుంచి కూడా చాలా చేంజెస్ రావచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఐరన్ ఓవర్లోడ్ వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే వాళ్ళకి ప్యూబర్టీ చాలా లేట్గా రీచ్ అవుతారు, లేదా పీరియడ్స్ లేట్గా స్టార్ట్ అవుతాయి, ఇర్రెగ్యులర్గా కూడా అవుతూ ఉంటాయి అనమాట. దెన్ నెక్స్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఓవులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా చాలా రిస్క్ ఉంటుంది, లైక్ డయాబెటీస్ రావడము, లేదా బేబీకి గ్రోత్ తగ్గిపోవడము, లేదా ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఓవరాల్ జనరల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, లైక్ వాళ్ళ బోన్స్లో కూడా ఆస్టియోపోరోసిస్, లైక్ కాల్షియం డెఫిషియన్సీ అవ్వడం వల్ల వాళ్ళకి రిపీటెడ్గా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. దెన్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం వల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అలాగే హార్ట్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఐరన్ ఓవర్లోడ్ అనేది ఈ హార్ట్ అండ్ లివర్లో డిపాజిట్ అవుతుంది అనమాట. సో అలాగే వీళ్ళకి ఏంటంటే తొందరగా కూడా పీరియడ్స్ ఆగిపోయి ఎర్లీగా మెనోపాజ్ కూడా రావచ్చు. సో మీకు ఎన్ని ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు ఐరన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే మీరు డెఫినెట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ ఏమైనా ఉందేమో రూల్ అవుట్ చేసుకోండి. డోంట్ నెగ్లెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.